గత మంతా తుఫాన్ కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. స్థానిక 5వ వార్డు పరిధిలోని మరికవలస కళ్యాణ మండపం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న శారదానగర్కు చెందిన 4 కుటుంబాలకు ఈ సహాయాన్ని అందించారు. భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆయన ప్రతినిధి చిక్కల విజయబాబు సమక్షంలో స్థానిక కార్పొరేటర్ మెల్లి హేమలత సంబంధిత చెక్కులను వారికి పంపిణీ చేశారు. అక్కడ ఒక షెల్టర్ వాళ్ళందరికీ ఇప్పించి వాళ్ళందరికీ ఫుడ్ కూడా పంపించడం జరిగింది. దీనికి కానీ కూటమి ప్రభుత్వానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని నేను గర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ మధురవాడ మారికవలస దగ్గర తుఫాన్ షెల్టర్లో ఉన్న వారికి ఆ రోజు వరద ఎక్కువైపోయి షెల్టర్లో ఉన్న వారికి ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 1000 రూపాయల కాడికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భీమిలి నియోజకవర్గంలో ఆనందపురంలో తర్లువాడలో ఒక 4 కుటుంబాలు, భీమిలిలో పెదనాగిపాలెం, చెప్పాడ, చేపలపాడులో కొంతమందికి ఇలాగ ఇవ్వటం జరుగుతుంది. మధురవాడలో 5వ వార్డులో కార్పొరేటర్ హేమలత గారి ఆధ్వర్యంలో ఇప్పుడే అందరికీ మనీ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా గంటా శ్రీనివాసరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఏదైతే మంతా తుఫాను మరి విశాఖ మహానగరాన్ని ముంచెత్తిందో మరి అందులో భాగంగానే మరి ముందుగానే మన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి తుఫాన్ను గుర్తించి ముందుగానే అలర్ట్ చేయడం, అధికారులని అప్రమత్తం చేయడం ద్వారాగా మరి ఏదైతే మన మధురవాడ 5వ వార్డులో కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో మరి ఏదైతే పోట కూలి కోసం ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒక నిర్మాణాలు చేసుకొని ఉన్నారు. అవి కొండవాళ్ళ ప్రాంతాలు జారిపోయినటువంటి ఇల్లులను గుర్తించి వెంటనే రెవెన్యూ సిబ్బంది, మరి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళందరినీ గుర్తించి మరి ఒక సైక్లోన్ షెల్టర్లో వాళ్ళందరినీ పెట్టి ఆ రాత్రికి వాళ్ళందరినీ భోజనాలు ఏర్పాటు చేసి ఆ వసతిని కల్పించినటువంటి ఏదైతే ఆ కొండ ఒడ్లు జారిపోయి గ్రావెల్ జారిపోయినటువంటి కుటుంబాలు 10 మందికి ఇప్పుడు మేము ఇన్ఛార్జి విజయబాబు గారి ఆధ్వర్యంలో పారితోషికాన్ని ప్రభుత్వం వారు అందజేసినటువంటి సైక్లోన్ పారితోషికాన్ని వెంటనే సైక్లోన్ ఉంటుండగానే ఇవ్వడం అనేది మరి ఈ ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం.